కళ్యాణ్ మీకు ఇచ్చిన పెన్ను ఉందా, పనిచేస్తుందా? అది పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన పెన్ను ఉంది, అది పనిచేస్తుంది. నేను చాలా ప్రాణప్రదంగా దాన్ని దాచుకున్నాను కూడా. అది కేవలం రాజ్యాంగబద్ధమైన పదవిలోకి నేను ఒకవేళ భగవంతుడు అంటూ నాకు అవకాశం ఇస్తే ఆ పదవికి సంబంధించిన ప్రమాణ స్వీకారము లేకపోతే ఆ పదవికి సంబంధించిన మొట్టమొదటి సంతకము ఆ పెన్నుతో పెట్టాలా అని చెప్పని ఆ పెన్నుతో పాటు కొనిచ్చినటువంటి ఒక ఇంక్ బాటిల్, ఆ రెండు కూడా చాలా జాగ్రత్తగా నా దగ్గర షెల్ఫ్లో లాక్ చేసి మరీ పెట్టుకున్నాను. ఇట్స్ వెరీ ప్రీషియస్ టు మీ అండ్ ఐ ప్రొటెక్టెడ్ ఇట్ till I get on to any constitutional position. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లు తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పార్టీ స్ట్రెంత్ అయ్యే పరిస్థితి ఉందా? అంటే వారికి ఒకటి ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఏంటంటే ఒక ఎపొలిటికల్ హ్యూజ్ టీమ్ అప్పుడు తెలంగాణలో ప్రజారాజ్యంతో అసోసియేట్ అయినారు. వాళ్ళకి ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా అప్పటిదాకా డాక్టర్లు, లాయర్లు, లేకపోతే ఇంకేదో చిన్న చిన్న రకరకాల వాళ్ళ వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు ప్రజారాజ్యం పార్టీతో అటాచ్ అయినారు. ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్లో మెర్జ్ అయిందో కొంతమంది వచ్చినారు, కొంతమంది ఇన్యాక్టివ్ అయిపోయినారు. స్పేస్ దొరకదు కదా, ఆల్రెడీ ఇక్కడ లీడర్లు ఉంటారు, వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర పని చేయలేరు, వాళ్ళకి ఆ స్పేస్ దొరకదు, వీళ్ళు రానియరు, వాళ్ళు రాలేరు, మొత్తానికి వాళ్ళు అట్లా ఇన్యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళందరినీ బహుశా ఈయన యాక్టివేట్ చేస్తారేమో కళ్యాణ్ గారు అని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ వన్. రెండవది, ఆయనకు ఒక పాజిటివ్ ఇమేజ్ ఉంది ప్రజల్లో, అంటే ఐడియలిస్ట్ అని. ఆయన మాట్లాడే మాటల్లో ఉన్న ఆవేశం, యువకుల ఆవేశం, పేదవాడి ఆవేశం, అది ఎప్పుడు రిఫ్లెక్ట్ చేస్తుంటాడు. కాబట్టి హీ హ్యాస్ హిజ్ ఓన్ స్పెషల్ ఇమేజ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్. అది ప్రాంతాలకు అతీతమైందని నేను అనుకుంటున్నాను. సో దట్ వే ఐ థింక్ హీ షుడ్ గెట్ స్ట్రెంథెండ్ అండ్ హీ విల్ గెట్ స్ట్రెంథెండ్ అని నేను అనుకుంటాను. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.